ఈ ఒక్క మిస్టేక్ కరెక్ట్ చేసుకొని లియో ఫస్ట్ 1000 crores సినిమా అయ్యేది తమిళ సినిమాలో. లియోలో వచ్చిన టాక్ ఏంటి, ఫస్ట్ హాఫ్ అంతా బాగుంది, సెకండ్ హాఫ్ లో ఉన్న ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ బాగాలేదు అనే కదా. కానీ అసలు ఏం బాగాలేదు ఆ ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ లో అనేది ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఒకటి కాదు, చాలా రీజన్లే దొరికాయి. కానీ అన్నిటి గురించి మాట్లాడితే ఈ వీడియో 1 hour అయ్యిద్ది. అందుకే బుర్ర పగలు కొట్టుకొని జస్ట్ ఒక్క ఇంపార్టెంట్ పాయింట్ గురించి మాత్రమే ఈ వీడియోలో మాట్లాడుతున్నా. అదే మన సాక్రిఫైస్ సీన్. ఇప్పుడు నా లాజిక్ ఏంటంటే, ఒక గ్రాండ్ ఫాదర్ ఎంత అబ్సెస్డ్ ఉన్నాడు బిజినెస్ గురించి అంటే తన సొంత గ్రాండ్ కిడ్స్నే చంపడానికి రెడీ అనేది కాన్సెప్ట్. చాలా మంచి పాయింటే రైటింగ్లో, కానీ దాన్ని ఎగ్జిక్యూట్ చేయడంలో చాలా మిస్టేక్స్ చేశారు. అనురాగ్ కశ్యప్ క్యామియో మీద పెట్టిన ఫోకస్ స్టోరీ మీద పెట్టిన వర్కౌట్ అయిపోయేది. సంజయ్ దత్ లుక్ని బాగా అబ్జర్వ్ చేయండి. బ్రేకింగ్ బ్యాడ్ లో ఐ ఆమ్ ద డేంజర్ అనే కల్ట్ సీన్ ఉంది కదా, అలాంటి సీన్లు నువ్వు చాలా చేయించచ్చు సంజయ్ దత్. అంటే నువ్వు ఆ విషయాన్ని ఎస్టాబ్లిష్ చేసేది ఉండే, వీడికి ఎంత పిచ్ ఉంది డ్రగ్స్ అంటే బిజినెస్ అంటే అనేది నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి. యూ షుడ్ హావ్ టేకన్ టైమ్ టు ఎస్టాబ్లిష్ దాట్. ఒక సాక్రిఫైస్ చేస్తే నీకు బెనిఫిట్ వస్తుందనే లాజిక్ చాలా బాగుంటుంది, కానీ దాని చుట్టూ ఉన్న స్టోరీ టెల్లింగ్ ఎలా ఉండాలి? ఐదర్ సంజయ్ దత్ ఒక కల్ట్ ఫాలోవర్ ఉండాలి, ఏదో ఒక కల్ట్ లో మెంబర్ అన్న అయి ఉండాలి. డ్యూన్ లో సిస్టర్హుడ్ అని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉన్నారు, మొత్తం స్పేస్ ని మ్యానిపులేట్ చేసి కంట్రోల్ చేస్తూ ఉంటారు లోపల నుంచి. అలాంటి ఒక కల్ట్ ని ఇంట్రడ్యూస్ చేసి ఆ కల్ట్ సంజయ్ దత్తో సాక్రిఫైస్ చేయించినట్టు చూపించచ్చు. ఫుల్ బాడీ అంతా రోబ్స్ వేసుకొని, ముఖం కనిపించనంత పెద్దగా హుడ్డీ లాంటిది ఒకటి వేసేసుకొని, అలాంటి వాళ్ళు ఈయన దగ్గరకు అప్రోచ్ అయ్యి నాకు సాక్రిఫైస్ కావాలి అని అడిగినట్టు చూపించాలి. గాతిక్ థీమ్ అంటే తెలుసా మీకు? బ్యాట్ మ్యాన్ ఫ్యాన్స్ కి చాలా బాగా తెలుసు. గాతిక్ చర్చెస్ అని వస్తాయి, చాలా పెద్దవి బ్లాక్ ఉంటాయి చర్చెస్. అంతా ఎలా ఉండాలంటే లోపల నించుంటే సీలింగ్ ఫుల్ పైకి ఉండాలి, మొత్తం చీకటి ఉండి జస్ట్ మూన్ లైట్ సెంటర్ లో పడుతుండి తనని సెంటర్ లో పెట్టి చుట్టూ అందరూ ఆ డార్క్నెస్ లో నించొని ఎంచాంట్మెంట్ చదువుతుంటూ, ఇలాంటి లొకేషన్ లో హ్యూమన్ సాక్రిఫైస్ ఇస్తే మన కళ్ళు నమ్ముతాయి, కన్విక్షన్ వస్తుంది. ఒక మిస్టేక్ వల్ల పార్థిబన్ సీక్వెన్సెస్ ఎంత ఎపిక్ ఉన్నాయి లియో మూవీలో అని అందరూ మనం మర్చిపోతున్నాం. వీ కెనాట్ సే ఇట్ ఈస్ ఎ గ్రేట్ మూవీ బికాస్ ఆఫ్ దిస్ బ్యాడ్ సీక్వెన్సెస్ అండ్ బ్యాడ్ మిస్టేక్స్ బై లోకేష్ కనకరాజ్. అదే ఈ ఒక్క మిస్టేక్ ని ఫిక్స్ చేసేసిండి స్టోరీలోనే మనల్ని త్రూ అవుట్ గా పెట్టింటే లియో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ మూవీ అయ్యేది, ఫస్ట్ 1000 crores మూవీ అయ్యేది తమిళ సినిమాలో.